పేదవాడు నివాసం ఉండడానికి కూడా వీలులేని ప్రపంచ రాజధాని అమరావతిని కడుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఆ అమరావతి మీద ఎవరు ఏవైనా విమర్శలు చేస్తే ఆయన తట్టుకోలేరు. వెంటనే ఆయనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అలాంటి అమరావతి మీద, ప్రపంచ రాజధాని అమరావతి మీద ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళు రాక్షసులు. అక్కడ వరదలొచ్చి వర్షాకాలంలో నీట మునిగిపోతుంది అమరావతి. ఇలాంటి చోట రాజధానిని కడతారా అని ఎవరైనా ప్రశ్నిస్తే, అసలు ఇది రాజధానికి అనువైన ప్రదేశం కాదని శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇస్తే దానిని బుట్టదాఖలు చేసి ఆయన కలల రాజధాని పొలాల మధ్యన కడుతున్నారు. అది అక్కడ నీరు చేరిపోతే అసలు ఇంకదన్న సంగతి ఆయనకి తెలుసు. అక్కడ భూములు కొన్న వాళ్ళకి తెలుసు. అయినా సరే ప్రజల పన్నులతో కట్టిన డబ్బుని అక్కడ వృధాగా లక్షల కోట్లు అక్కడ